శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా ఈ 2025 మీ అందరికీ కూడా బాగుంటుంది. ఆ పరమేశ్వరుడి దయ వల్ల, ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం ఆశీస్సు ఎల్లవేళలా మీ అందరికీ ఉంటుందని కోరుకుంటున్నానమ్మా. ఈ 2025 కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. ఇక ఈ జనవరి మాసంలో 2025 జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామమ్మా. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ జనవరి మాసం బాగుంది. గతంలో కంటే బాగుంది. గతంలో చాలా ఇబ్బంది పడ్డారమ్మా మీరు. గత 2-3 నెలలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు వృషభ రాశి వారు. కానీ ఈ జనవరి మాసం మీకు బాగుంటుంది. అన్ని విధాలా, అన్ని రకాలుగా యోగదాయకం ఉంది. గ్రహ సంచారం బాగుంది. అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదో చిన్న చిన్న స్ట్రగుల్స్ వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు. అలాగే మీ సంతానం బాగుంటుంది. ఒకవేళ మీ సంతానం చదువుకునే వాళ్ళు అయితే చక్కగా చదువుతారు. ఒకవేళ ఉద్యోగస్తులు అయితే మాత్రం చక్కగా మంచి స్థాయిలో ఎదుగుతారు. ఇక ఆర్థిక లావాదేవీలు బాగున్నాయి. సమయానికి ఏదో విధంగా ధనం చేతికొంటుంది. ఒకవేళ ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నవారు కూడా కాస్త చిన్నగా రుణాలు తీర్చడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రావాల్సినవి కూడా మొండి బాకీలు ఉంటే వసూలు అవుతాయి. ఇక శుభమూలక ధనం ఏమవుతుంది మీకు. శుభకార్యాలు పాల్గొంటారు, విధి వినోదాల్లో పాల్గొంటారు, విహారయాత్రలు చేస్తారు, పాత మిత్రులను కలుసుకుంటారు. అలాగే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ వహించండమ్మా. అలాగే కొత్త వాళ్ళతో జాగ్రత్త. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. అంటే పాత వాళ్ళతో పర్వాలేదు, పాత మిత్రులు. కానీ కొత్త స్నేహితులు పరిచయం అవుతారు మీకు. కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. అలాగే అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, సాక్ష్య సంతకం చెప్పొద్దు, సాక్ష్య సంతకం చేయవద్దు. అలాగే పెద్దల్ని గౌరవించండి. బ్రాహ్మణులను దూషించొద్దు, గురువుని దూషించొద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. ఇక వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. చక్కగానే పై స్థాయికి ఎదుగుతారు. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అలాగే బంధువర్గం వారు, మిత్రవర్గం వారు కూడా మీకు సహాయ సహకారం అందిస్తారు. అయితే ఎవరితో కూడా విభేదాలు పెట్టుకోవద్దు. మీరు ఎవరితో కూడా విభేదాలు పెట్టుకోవద్దు. మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మనోనిబ్బరంగా ఉండాలి, మనోధైర్యంగా ఉండాలి. అడుగు ముందుకు వేయండి. ప్రయత్నాలు మాత్రం చేయండి. ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతారు మీరు. అలాగే కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు బద్దగాను బదిలాడి ప్రయత్నం చేస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు. ఇకపోతే ఇతర దేశం ఉన్నవారు కూడా బాగుందండి. మీరు కాస్త ప్రయత్నం చేయండి. అంటే ఉద్యోగంలో ఉన్న వారికి బాగుంది. ఉద్యోగం లేని వారు ప్రయత్నం చేసుకోండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. ఇక ఈ మాసం రియల్ ఎస్టేట్ వరకు బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుందమ్మా. మంచి అవకాశాలు వస్తాయి మీకు. రాజకీయ నాయకులు కూడా బాగుందండి మీకు. మీరు మంచి కార్యాలు చేపడతారు. అలాగే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక వ్యాపారస్తులకు బాగుంది. అన్ని రకాల ఉద్యోగస్తులకి బాగుంది. ప్రైవేట్ పరంగా కానీ అలాగే ప్రభుత్వ పరంగా కానీ వాళ్ళకి బాగుంది. మీరు ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులకు బాగుంది. చక్కగా చదువుతారు మీరు. ఇకపోతే వివాహం అయ్యే వాళ్ళు ఎవరు ఉంటే వివాహాలు కానీ ప్రయత్నం చేసుకోండి. మీకు వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి. అయితే ఒకటమ్మా నేను చెప్పేది అందరికీ కూడా ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నం చేయాలి. మనోనిబ్బరంగా ఉండాలి. ఏదో అయిపోయింది కదని మీరు మానసికంగా కృంగిపోకూడదు. మీరు ట్రై అగైన్.
ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉంటాయి. ఆ పరిస్థితులను అన్వయం చేసుకుని అడుగు ముందుకు వేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. లేదు నా పరిస్థితి ఇంతేనంటే మీ పరిస్థితి అలాగే దిగజారుతూ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఇకపోతే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు కేవలం మాస ఫలితాలు మాత్రమే. ఇందులో కొంతమంది జరగచ్చు, జరగకపోవచ్చు. ఇది కేవలం 40% వర్తిస్తుంది మీకు. మిగతా 60% మాత్రం మీ యొక్క జన్మజాతం మీద ఆధారపడుతుంది. మీ జన్మరాశి యొక్క చక్రం, నక్షత్రం, జరిగే దశ, అంతర్దశ, దాన్ని బట్టి కూడా ఉంటుందమ్మా. ఎందుకంటే నేను చెప్పి కొంతమంది జరగచ్చు, జరగకపోవచ్చు. చాలామంది కాల్ చేస్తారు, గురువుగారు మీరు చెప్పి జరిగాను, కొంతమంది జరగలేదు, కొంతమంది చేస్తున్నారు కాబట్టి చెప్తున్నానమ్మా. దయచేసి ఇది గమనించండి, నా వీడియో చూసి వీక్షలు గమనించండి. మీకు ఏమన్నా కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన సలహా సమర్థన ఇవ్వడం జరుగుతుందమ్మా. నాకే కాల్ చేయాలనుకుంటే నేను చెప్పను. మీకు ఎవరైతే నమ్మకమైన పండితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళి చూపించి పరిహారం చేసుకోండి. ఇకపోతే ఈ వృషభ రాశి వారు ఈ జనవరి మాసంలో నేను కొన్ని పరిహారం చెప్తాను, చేసుకోండి. ఈ మాసంలో యోగిస్తుంది. అది ఏమిటి అంటే, మీరు ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలమ్మా. మీరు ప్రతి నిత్యం అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన లేకపోతే లక్ష్మీ ఆరాధన, ఏదో ఒక అమ్మవారి ఆరాధన చేసుకోండి. వీలైతే మంగళవారం శుక్రవారం అమ్మవారి దేవాలయం వెళ్ళండి, చక్కగా కుంకుమ పూజ చేయించుకోండి చక్కగాని అమ్మ. అలాగే అమ్మవారి దేవాలయంలో ప్రదక్షిణ చేయండి, మీ అవకాశం ఉన్నందులో ప్రదక్షిణ చేయండి. ఇంకా వీలైతే మంగళవారం కానీ శుక్రవారం నిమ్మకాయలు దండ వేయండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పులిహోర నివేదన చేయండి, లేదా దద్దోజ నివేదన చేయండి. ఏదో ఒక నివేదన చేసి ప్రసాదం భక్తులకు పంచండి. అలాగే ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. నవగ్రహ స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి. వీలైతే ఒక శుక్రవారం మాత్రం తెల్లటి వస్త్రంలో బొబ్బర్లు కిలోంపావు మూట కట్టేసి అక్కడ ఆ బ్రాహ్మణులకు దానం చేయండి. యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వండి. ఇక వీలైతే ఒకసారి మీరు రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయంలో ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి ఒకసారి మీరు, వీలైన వారు మాత్రం అవకాశం చూసుకోండి ఏమ్మా. ఇక మోజువులకు ఆహారం పెట్టండి. గోవుకి గడ్డి వేయండి, పావురాలకు జల్లు వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి. ఇంకా పిచ్చుకలు ధాన్యం వేయండి అమ్మ. కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. అలాగే మీకు దగ్గరలో ఎవరైనా భిక్షగాళ్ళు తాసపెడితే తప్పకుండా ఆ భిక్షగాలకు ఒక పండో ఒక ఫలమో ఏదో వచ్చి ఎంతో కొంత చేతిలో పెట్టండి అంతే. అలాగే ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే అన్నదానం మీద కూడా పాల్గొనండి. ఇది యథాశక్తి మీ వంతు సహాయం చేయండి. ఇలా చేసుకోండి. మీ అందరూ కూడా మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖనభవంతు, శుభం భవంతు, స్వస్తి.